హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఎప్పుడైనా మనకి ఫీవర్ వచ్చినప్పుడు ఏంటంటే నోరంతా చప్పగా అయిపోయి ఏమి తినాలనిపించదు, అన్నం అయితే అస్సలు తినాలనిపించదు, ఏదైనా స్పైసీగా ఘాటుగా తినాలనిపిస్తుంది కదా. అలాంటప్పుడు ఇలాంటి రోటి పచ్చళ్ళు ట్రై చేయండి. లైక్ గోంగూర పచ్చడి, టమాటో పచ్చడి, దొండకాయ పచ్చడి చాలా బాగుంటాయి. ఈ దొండకాయ పచ్చడి అన్నంలోకి చాలా బాగుంటుంది, బట్ దోశలోకి అయితే ఇంకా ఇంకా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి, ఇప్పుడు దాకా మీరు ట్రై చేయకపోతే. ఈ దొండకాయలు వచ్చేసి కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది నాకు బెంగళూరులో. ఆంధ్రాలో ఏంటంటే మొత్తం ప్లెయిన్గా ఉంటాయి కదా, బెంగళూరులో కొంచెం లైన్స్తో వైట్ లైన్స్తో డిజైన్గా వస్తుంది. పేరుకి రోటి పచ్చడి అంటాం కానీ ఇప్పుడు రోట్లో దంచేంత ఎక్కడున్నాయి ఈ అపార్ట్మెంట్స్లో. పెయిన్ దంచుతామంటే కింద నుంచి ఓనర్ వచ్చేస్తారు. నేను అందుకే ఆ రిస్క్ తీసుకోకుండా మిక్సీలోనే చేసేసాను. మిక్సీలో కూడా ఫుల్గా పేస్ట్ కాకుండా కచ్చా పిచ్చగా, అంటే మనం పల్స్ మోడ్లో చేసుకుంటే సేమ్ రోట్లో దంచుకున్నట్టే వస్తుంది. మా ఇంట్లో కరివేపాకు చెట్టు ఉండి మా అమ్మ అన్ని కూరల్లో వేస్తే వేరు పక్కన పెట్టేసేదాన్ని. బట్ ఇక్కడికి వచ్చాక అబ్బా కరివేపాకు ఉంటే బాగుండు, ఇంకా మంచి ఫ్లేవర్ వచ్చేది అనిపిస్తుంది. అంతే కదా, ఏదైనా ఎక్కువ ఉన్నప్పుడు వాల్యూ తెలియదు, అది లేనప్పుడే దాని వాల్యూ తెలుస్తూ ఉంటుంది. అవును, మీరు దొండకాయ పచ్చడిలో పల్లీలు వేస్తారా వేయరా? కమెంట్ చేయండి.